గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ అని రోజు అందరితో షేర్ చేసి చెప్పట్లేదేంటి అని అంటున్నారు చాలామంది. సో, ఈ వీడియోలో రివీల్ చేస్తాను. తర్వాత ఈ గుడ్ న్యూస్ మా అక్క కూతురు కంటే ఎక్కువ మా అక్క కొడుకుది. కూతురు ఆల్రెడీ జాబ్ చేస్తుంది, మీ అందరూ తెలుసు. తన మ్యారేజ్ గురించి అంటారా. సో, అది ముందు ముందు వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో, మొత్తానికైతే మా ఓం చాలా బాగా చదువుతాడు. అండ్ వాడు చదువు గురించే ఈ గుడ్ న్యూస్ అనమాట. సో చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మా పిల్లలందరం కలిసి కూల్ పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, గ్యాప్ చాలా ఎక్కువ కదా, ఆడవాడిని ఎట్లా ఎత్తుకున్నాడు చూడండి. పెద్ద పిల్లలు కదా వాళ్ళు. సో తేజ్ ఒక్కడు లేడన్నా వెళ్తే అయితే ప్రతిసారి తెలుస్తుంది. సో మేము మా ముగ్గురు పిల్లలు కలిసి వెళ్తున్నాం కూల్ పానీపూరి తినడానికి. మా బబ్లీ జాబ్ చేసినాడు కానీ మాది ఎక్కడికి ఎక్కువ తిరగదు. ఓమ్ ఇంకా ఇప్పుడు 12th అయిపోయింది. సో వాడికి ఇంక ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేది ఉంది. సెప్టెంబర్ వరకు జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. సో గుడ్ న్యూస్ అనేది మా ఓమ్ చదువు గురించి, వాడి కాలేజ్ గురించి. మరి దాన్ని గుడ్ న్యూస్ అంటే ఏంటి అక్క అంటే అది పెద్ద గుడ్ న్యూసే. సో దాన్ని ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నాను షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇవి బస్సులు, మహారాష్ట్ర బస్సెస్ ఇవి. సో ఈ డోర్ ఇక్కడైతే ఓపెన్ అవ్వదు. మీరు చించువాడ ఏరియాలో వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి దిగేటట్టుగా ఉంటుంది మెట్రో లాగా. సో ఆ డోర్లు పనికి వస్తాయి. తర్వాత మేము కూల్ పానీపూరి తినడానికి అయితే వచ్చినాము. వీళ్ళు మన తెలుగు వాళ్ళే. మీరు హడప్సర్ లోకల్లో ఉంటే వెళ్ళి సుధామాలో కూల్ పానీపూరి ట్రై చేయండి. ఎక్కువ డెకరేషన్ ఏమి ఉండదు. వాళ్ళు షేవ్ కానీ ఆనియన్ కూడా ఎక్కువ మనకి ఇయ్యరు. బట్ పానీపూరి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు వరంగల్ వాళ్ళు. మాకైతే మా నాన్న ఉన్నప్పటి పరిచయం. నేను ఎన్ని రోజులకి ఎప్పుడు పోయినా అక్క ఎప్పుడు వచ్చిరక్క, బాగున్నారు అక్క అని మాట్లాడతారు. చాలా మన తెలుగు వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళే చాలా బాగా మాట్లాడతారు. సో ఈరోజు ఫస్ట్ టైం మా అక్క కొడుకు నేను దహీపూరి ఇక్కడ ట్రై చేస్తాం. కిరణ్ వస్తా అన్నాడు, బట్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. కిరణ్ వాళ్ళ ఫ్రెండ్తో ఏదో పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు. మీరు తినేసి వెళ్ళిపోండి చెల్లి, ఇంకా నేను బయటికి వచ్చాను అని చెప్పిండు. సో ఇక్కడ వీడు చిన్నప్పుడు పెరుగు తినకపోయేటోడు, కానీ వీడికి అలవాటు అయింది. వాడికి నాకు ఇద్దరికి దహీపూరి సూపర్గా నచ్చింది. సో బిడ్డకేమో దహీపూరి, తర్వాత మోమోస్ తింటా అంటే పిల్లలకి మోమోస్ తినబెట్టేశాను. తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఫస్ట్ టైం ఈరోజు నేను తందూరి మోమోస్ ట్రై చేశాను. అంటే నేను తీసుకోలేదు, పిల్లలు తింటా అంటే అలా తీసుకున్నాను. అలా నుంచి ఒక బయట తీసుకున్నాను అనమాట. స్టీమ్ చికెన్ మోమోస్ తీసుకున్నాం, క్యాబేజ్ తోటి తందూరి మోమోస్ తీసుకున్నాం వెజ్. బట్ అసలు బాగాలేవు, ఎక్కువ అనిపించలేదు. స్టీమ్ చికెన్ మోమోస్ నార్మల్గానే బాగుంటాయి. సో మోమోస్ హెల్దీ తెలుసా, కానీ ఇంట్లో వేస్తాయి. సో తర్వాత మేము కుల్ఫీ తీసుకున్నాము, చాలా బాగుంటుంది అక్కడ కుల్ఫీ. తీసుకొని తినేసి ఫైనల్గా ఇంటికి వచ్చాము. వెళ్ళింది మేము 7కి వెళ్ళాము, 8:30 9 అయింది ఇంటికి రావడానికి. రిత్తు కూల్ పానీపూరి కానీ నార్మల్ పానీపూరి కానీ తినడు. వాడు ఓన్లీ ఆ పూరి ఉంటుంది కదా డొల్లా, సో అదొక్కటే తింటాడు అనమాట. సో పైన ఉంటుంది కదా మనం అట్లా అన్నీ వేసిస్తారు. సో అది తింటాడు. అది 2 ప్లేట్లు వానికి సెపరేట్గా ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటా అనమాట. తేజ్కి పానీపూరి ఇష్టం. నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఓం చిన్న ఉన్నప్పుడు, మా తేజ్ చిన్న ఉన్నప్పుడు నేను పూణేలో ఉంది కదా, అప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఓం చాలా కేర్ఫుల్గా వాడు తేజుకి తినబెట్టినాక తినేవాడు. సో వాళ్ళిద్దరికి బాండింగ్ ఎక్కువ ఉంటుంది, తేజుకి ఓంకి. వాళ్ళకి లాంగ్వేజ్ రాకుండా వాళ్ళ బాండింగ్ ఒకరు మాటలే ఒకరికి అర్థమైపోతాయి అన్నట్టుగా ఉంటాయి. సో మేము రాగానే రిత్తు బేబీ వచ్చాడా అని చెప్పి వాళ్ళు వచ్చారు. ఋతు కానీ ఇంగ్లీష్ బేబీ అంటారు, కానీ ఇంగ్లీష్ బేబీకి ఇంగ్లీష్ వస్తలేదు. తర్వాత ఏంటంటే తెచ్చి 4-5 రోజులు అవుతుంది, గోరెంటాకు పెట్టుకోనికి అవ్వట్లేదు. సో ఈరోజు గోరెంటాకు పెట్టుకుందాం పిన్ని అని మా అక్క కూతురు అనింది. సో అందుకని చెప్పేసి ఈ గోరెంటాకు తీసా అనమాట. యాక్చువల్లీ ఈ గోరెంటాకు నేను హెయిర్కి పెట్టుకుందామని తెచ్చుకున్నాను, బట్ పెట్టుకోవడం కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ఇక్కడ తెచ్చేసాను. మా అక్క వాళ్ళ బిడ్డకు చాలా ఇష్టం గోరెంటాకు పెట్టుకోవడం. సో వచ్చాక ఉన్న బిజీలో దీన్ని పెట్టుకోవడం అవ్వలే. సో ఇప్పుడు ఇది అంత నూరితే నా హెయిర్ కరెక్ట్ సరిపోయి గోరెంటాకు ఇది. సో ఇప్పుడు దీన్ని అంతా చుంచుకొని అందరం చేతిలో పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆషాఢం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో మన దగ్గర ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకుంటారు, మహారాష్ట్రలో గాజులు వేసుకుంటారు. కామన్గా గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటారు అనమాట. సావన్ కాదు, శ్రావణంలో వేసుకుంటారేమో, ఏమోనండి నేను ఆశ్రమంలో అనుకున్నాను. సో తర్వాత ఏంటంటే రిత్తువాడు తినబెడుతున్నాను. నాకు ఇలాంటి పల్లె లాంటివి బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకో తెలీదు, బట్ బాగా నచ్చుతాయి. పిల్లలకి ఇలాంటి ఒక 2 తీసుకోవాలండి.
సో రిత్తుగాడికి తినబెడతా ఉన్నాను. ఎగ్ వండాను. రిత్తు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నం సరిగ్గా తినట్లేదు. టీలో బ్రెడ్ వేసుకుంటున్నాడు. అన్నం మాత్రం ప్రాపర్గా తినట్లేదు. మేబీ వాడికి రైస్ నచ్చలేవేమో. ఎందుకంటే అక్క వాళ్ళు మహారాష్ట్రలో ఎక్కువ కోలం రైస్ వండుతారు. అది లైట్గా గట్టిగా ఉంటుంది. అండ్ రిత్తుకి ఏంటో నోరు రుచి లేదో మరి ఇక్కడ కూరలు నచ్చట్లేవు. సో తర్వాత ఏంటంటే రిత్తు కూడా తినబెట్టుకుంటూ నేను సగం నుంచి మా అక్కలు బిడ్డకి అప్ప చెప్పిన. ఇక అది ఓపిక ఉన్నంతసేపు దాన్ని సెట్ చేస్తూ ఉండిందనమాట. సో మహారాష్ట్రలో ఆడపిల్లలకి చాలా తొందరగా పెళ్ళి చేస్తారు. మరి మీ అక్కోళ్ళ కూతురు బాగా చదువుతుంది అంటే మా అక్కోళ్ళ కూతురుది డిగ్రీ అయిపోయిందండి, కామర్స్ సైడ్. సో డిగ్రీ అయిపోయాక తను ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు జాబ్ చేస్తుంది. తర్వాత ఏంటంటే సూపర్వైజర్ తను. తర్వాత ఏంటంటే తన మ్యారేజ్ గురించి అంటారా. తనకి సంబంధాలు చూడడం ఈ మధ్య స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా చూడడం స్టార్ట్ అవ్వలేదు. సో మొన్న ఒక అబ్బాయిది ఫోటో వచ్చింది, తన ఫోటో పంపించాము. సో ఈ 15 డేస్లో దేవుని దయ వల్ల అన్నీ కొంచెం అబ్బాయికి అమ్మాయికి నచ్చితే ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే పెళ్లి చూపులు కూడా ఉంటాయి అనమాట. సో అందరు ఇదే గుడ్ న్యూస్ అనుకున్నారు కదా, ఇప్పుడే షేర్ చేయాలని అనుకోలేదు. పెళ్ళి సెటిల్ అయ్యాక అని చెప్దాం అనుకున్నాను. చూసిన సంబంధాలు అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు. మనకి వచ్చిన ఫోటోలని మనకు నచ్చాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి మనకు నచ్చి పెళ్ళి అయ్యేటల్లా ముచ్చట అప్పటికి. సో ప్రజెంట్ అయితే సంబంధాలు చూద్దామని ఇంట్లో అనుకోవడం వరకే ఉంది. అండ్ ఆ ఒక్క సంబంధం మేబీ నేను వెళ్ళిపోయాక, అంటే నేను మన హైదరాబాద్కి వచ్చాక మేబీ వాళ్ళ నాన్న బయటికి ఎక్కడికో వెళ్ళారంట. సో రావచ్చు. సో అప్పుడు సెటిల్ అయ్యాక షోర్గా మీతో షేర్ చేస్తాను. చూద్దామని ఆలోచన అయితే ఇప్పుడు ఉంది. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, ఈడ ఒకప్పుడు వాడిని కూర్చోబెట్టి సంఘాలు ఎత్తుకొని తినబెట్టుడు తిరుగుడు అన్నీ చేసిన. ఇప్పుడు వాడు నేను వీడియోలో కనిపిస్తే కెమెరా యాంగిల్లో వాడి తల కనిపించట్లేదు, అంత హైట్ అయిపోయాడు. వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అంత పొడుగోలే కదండి. అందుకని చెప్పేసి ప్రతిదీ పైనే ఉంటుంది. ఫ్రిడ్జ్ మీద ఇది పెట్టిర్రు, ఏంటిది మన మిక్సర్ పెట్టిర్రు. నాకు అది అందదు. వాళ్ళ మోటార్ది కూడా ఎంత పైన ఉంటుందని నా చేతుల కంటే పైన ఉంటుంది, అది నాకు అందదు. వాళ్ళ ఇంట్లో స్విచ్ బోర్డులు పైనే ఉన్నాయి. అంత హైట్గానే ఉండేసరికి అలా అన్నమాట. సో ఒకటి ఫిక్స్ అయిపోయింది. అక్క బిడ్డ పెళ్ళి సెటిల్ అయింది అనుకున్నారు కదా. సో అది కాదు, బట్ ఈ 6 నెలల గుడ్ న్యూస్గా చెప్తాము. సెటిల్ అయితే షూర్గా చూడడానికి అయితే స్టార్ట్ చేస్తాం. తర్వాత నిజంగా మహారాష్ట్రలో అమ్మాయిల పెళ్ళి తొందరనే చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏం తెలుసా, మన దగ్గర అమ్మాయిలకి గోల్డ్ అంతా అమ్మ వాళ్ళే పెడతారు. సో ఇక్కడ అట్లా కాదు, అమ్మాయికి గోల్డ్ అంతా అత్తగారులే పెడతారు. సో నాకు అది బాగా అనిపిస్తుంది. కట్నాలు వాళ్ళు లక్షలలో తీసుకోరు, ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్ళి బాగా చేస్తారు, ఇంట్లో సామాన్ ఇస్తారు. కట్నం గురించి అంత ఇష్యూ మహారాష్ట్రలో అయితే ఉండదు. సో హ్యాపీగా తన పెళ్ళి అయితే అయిపోతుంది, కానీ తను ఆల్రెడీ జాబ్ చేస్తుంది. అండ్ చూడడానికి బాగుంటుంది. అండ్ చాలా బాగా పెంచారు మా అక్కోళ్ళు. లైక్ చూడండి మీరు, పనికి వెళ్ళొచ్చి ఇవాళ రేపు ఎంతమంది మగ పిల్లలు ఇలా పని చేస్తారు, అండ్ ఎంతమంది ఆడపిల్లలు ఇలా చేస్తారు. ఆడపిల్లలు చాలామంది ఇప్పుడు ఇంట్లో పని చేయట్లేదు, ఎందుకంటే పెళ్ళయ్యాక అత్తగారి ఇంట్లో ఎలాగో చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు గర్వంగానే పెంచుతారు. సో అలా మా అక్క అట్లా కాదు, ప్రతిదీ వచ్చేలాగా నేర్పించింది. దానికి ఆటో తోలొచ్చు, మళ్ళీ ట్రాలీ తోలొచ్చు, బండి తోలొచ్చు, ఎవ్రీథింగ్ నేర్పించి వదిలేసింది మా అక్క. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, మైదాకు మిక్సీ పడుతుండవాడు, వాడికి అది ఎదురుగుంది, నాకేమో మస్తు బైక్ ఉంది. సో ఈ ఫుడ్ పెట్టడం వల్లే మా వాడి జుట్టు ఇంత బాగుంది, వీడు ఇంత హైట్గా ఇంత బాగున్నాడే చెప్తున్నాను. వాడు నవ్వుతుండు, ఏం పిన్ని నాకు క్యాట్ ఫుడ్ పెడుతున్నావా నువ్వు అని చెప్పేసి. సో బాగుంటుందండి నిజంగానే. ఎవరో కమెంట్ చేశారు, మీరు పూణే వ్లాగ్స్ పెడుతుంది మళ్ళీ పాత కళ్ళని వచ్చినట్టుగా అనిపిస్తుంది చెప్పేసి. సో అత్తగారి ఇంట్లో మా ఇంట్లో అందరికీ మీరు అలవాటు అయిపోయారు. పూణే వ్లాగ్స్ మీకు కొంచెం కొత్తగా అనిపిస్తాయి. నేను ఎక్కడైనా ఒకే స్టైల్లో తీస్తాను. బట్ ఆబ్వియస్లీ పుట్టింట్లో ఉన్నామంటే మన సంతోషం డబుల్ అవుతుంది, ఆడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా. అండ్ నిన్నటి వీడియోకి చూడండి రెడీ అవుతుంది. సో నిన్నటి వీడియోకి కమెంట్ చేశారు చాలామంది, మీ అమ్మ అలా మీ అమ్మ ఇలా అని. నాకు ఎందుకో కమెంట్ చూస్తే బాగానే అనిపించింది, కానీ ఏమోనండి మనసుకు బాధ అనిపించింది. ఇక తను ఎట్లయినా చివరికి మా అమ్మనే, తనని చూసుకోవడం మా బాధ్యతే. స్టెప్ మదర్స్ అంతకంటే బెటర్ ఎప్పుడు పర్ఫామ్ చెయ్యరు, రేరు కేసెస్లో తప్ప. సో మేము దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయం, కానీ తనైతే మా అమ్మలా చూసుకోవాలనుకుంటాం. సో ఉన్నదంతా అమ్ముకొని తనకేం లేకుండా వేసుకోవడం ఎందుకు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మేము అత్తగారి ఇంటికాడకి వచ్చినాం. సో కొడుకైతే అవ్వకు పెట్టుకుంటాడు, కానీ బిడ్డలను పెట్టాలంటే అల్లుడి పర్మిషన్ ఉండాలి, వాళ్ళ అత్తగారుల పర్మిషన్ కూడా ఉండాలి.
సో తను ముసలిదైనాక అన్నీ ఏదైనా రోగం వచ్చి అన్నీ చూసుకోవడానికి మేమున్న డబ్బుల దగ్గర ఎంతో కొంత మా భర్తలు ఆలోచించవచ్చు. సో తన డబ్బులల్లో తను అమ్మేసుకున్నా ఏం చేసుకున్నా తనకు ముసలితనంలో పనికి వచ్చేటట్టు ఉంచుకోవాలి అనేదే మా తాపత్రయం. సో అందుకే ప్రతిసారి దానికి చెప్తూ ఉంటాము. సో తనేమో ఈనదు. ఇంకా ఎవరి కర్మ వాళ్ళది, ఏమి చేయలేం, మనం చూసుకునే వరకు చూస్తాం. సో ఇంకా ఆ విషయం వదిలేసేయండి. మా అక్క మా ఓన్ సిస్టర్ అండి, ఒకటే తల్లి కడుపులోంచి మేము ఇద్దరం కూడా వచ్చినాం. సో ఇది చాలామంది మీ అక్క ఓనేనా అంటారు. ఓనేనండి బాబు. తర్వాత ఈ పాప వచ్చింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంది కదా, బుడ్డది. అక్కలు వచ్చినప్పుడు కేక్ తెమ్మన్నాను. సో తెప్పించేది నేనే. వాడు చెప్తుండు, పిన్ని నా రిజల్ట్ వచ్చిన రోజు నన్ను ఫిష్లు కట్ చేయడానికి తీసుకుపోయారు పిన్ను అని చెప్పేసి. సో వాడికి ఒకటి ఉంటుంది, మా పిన్నను అన్ని రకాలుగా అర్థం చేసుకోవడం చెప్పేసి. సో మా అక్క వాళ్ళ కొడుకు ఒక ఎగ్జామ్లో 93% స్కోర్ చేశాడు. సో అది చాలా పెద్ద విషయం. సో దాని గురించి ఈరోజు సెలబ్రేషన్. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, ఋతుగాడు అసలు బాత్రూమ్కి వస్తే వాష్రూమ్లో కూర్చోవట్లేదు, డైపర్లోనే వెళ్తున్నాడు, పాటీ స్టాండే కావాలంటున్నాడు. ఇది చాలా పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ లాగా నాకు ఈ మధ్య బాగా తయారైంది. సో డైపర్లు అసలు హైదరాబాద్ వాడికి ఇయ్యను. నైట్ ఒక 2 సార్లు పోతాడు వాష్రూమ్ తీసుకెళ్ళినా కూడా. సో మధ్యలో ఆపేసిందో నైట్ పడుకునేటప్పుడు వేస్తున్నాను. కానీ డే అంతా వాడు పాటీ స్టాండ్లో పాటీకి వెళ్తాడు, టాయిలెట్ వస్తేవో చెప్తాడు. సో తర్వాత ఏంటంటే అక్క వాళ్ళు షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మా అక్క అందులో ఏవో ఉన్నాయి అవి తింటా ఉంది. వీడు చూడండి, వీడు చాలా హెల్తీగా ఉంటుంది. మా అక్క అంటది, నేను కాలేజ్ చేస్తున్నప్పుడు నా జుట్టు అలాగే సిల్కీగా చాలా బాగుండేది, మళ్ళీ వీడి హెయిర్ బాగుంటుంది, ముందుకు వస్తూ చెప్పేసి నేను వాడికి జుట్టు వేసిన. తర్వాత ఇక్కడ వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇప్పుడు లాంగ్వేజ్ పెట్టమని చాలామంది అంటారు, బట్ మీకు అర్థం కాదు, నేను పెట్టలేదు, నా వాయిస్లో చెప్తున్నాను. సో వీడికి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే కామన్ ఎగ్జామ్లో 93% స్కోర్ చేశాడు వాడు. సో మహారాష్ట్రలో స్టేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, MHT CET అని చెప్పేసి. సో ఈ ఎగ్జామ్లో 2 అటెంప్ట్స్ ఉంటాయి. సో మా హోమ్కి ఆ ఎగ్జామ్లో 93% స్కోర్ చేశారు. అంటే వాడు నెక్స్ట్ చేసే స్టడీలో వాడు ఇప్పుడు ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాడు. సో దాంట్లో పెద్ద పెద్ద కాలేజ్లో మహారాష్ట్రలో మనలాగా ఇది ఉండదు, ఏంటిది స్కాలర్షిప్ అయితే ఉండదు. సో పెద్ద పెద్ద కాలేజ్లో లైక్ లక్షలలో కట్టే ఉంటుంది కదా ఫీ, వాడికి 10-20,000లోనే కట్టట్టుగా ఉంటుంది అనమాట. సో అలా ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మా అక్క వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అంత ఫీ పే చేయలేడు. వాడికి చాలా టాలెంట్ ఉంది, కానీ వాడు చదువుకోవాలనుకున్న కాలేజ్ అంటే వాడి డ్రీమ్ కాలేజ్ ఒకటి ఉంది. సో ఆ కాలేజ్లో వాడు జాయిన్ అవ్వాలంటే దానికి లాక్స్లో ఫీ పే చేయాల్సి వస్తుంది. సో అందుకని వీళ్ళు ఆ ఫీ పే చేయలేరు కాబట్టి నేను కష్టపడి ఇందులో మంచి ర్యాంకే కొడతా పిన్ని అన్నట్టుగానే కొట్టిండు. వాడి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కి అట్లా వెళ్ళిన వాళ్ళకి కూడా 35, 40, ఒకరికి 75 అట్లా వచ్చింది. అలాంటిది వీడికి 93 రావడం చాలా గొప్ప అన్నమాట. సో వాడికి నచ్చిన కాలేజ్లో వాడు చదవబోతున్నాడు. సో చాలా కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ వాడి కోసం కాల్ కూడా వేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద విషయం. అండ్ మా అక్క వాళ్ళ ఇంట్లో మా బబ్లీ డిగ్రీ చేసింది. సో బబ్లీ చదువులో అంత ఏమి ఉండకపోయేది, బట్ ఓకే బాగానే చదివేది. కానీ ఓం అలా కాదు, చాలా బాగా చదువుతాడు, చాలా బాగా కష్టపడతాడు. సో ఫ్యూచర్లో వాడికి ఏదో అవ్వాలన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బబ్లీని ఇంకా ముందు చదువు MBA చేయి అది అన్నాం, కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు. సో తను నాకు సరిపోయింది అన్నట్టుగా మాట్లాడింది అనమాట. సో తన చదువు అక్కడికే ఆపేశారు. అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కూడా ఇంత బాగా చదివేది మా ఒక్కడే అన్నమాట. సో ఇంత పెద్ద గుడ్ న్యూస్, అది మా ఓం గాడి గురించి నేను రాకుండా ఉంటానని చెప్పండి. సో ఈ విషయం తెలిసినప్పుడు ఎప్పుడు వెళ్దామా అనుకొని రిజల్ట్ వచ్చి ఆల్రెడీ 15 days అయింది. సో ఫైనల్గా వచ్చేసి అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం ఒకరి పిల్లల్ని పోల్చకూడదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. బట్ మా ఓం విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మా అక్కలు కూడా. సో ఇక్కడ ఫోటో దిగిరు, ఇటు చూడండి, కొడుకుతోటేమో ఫార్మాలిటీగా మా బావ ఫోటో దిగిండు. ఆ తర్వాత తను ఫేస్కి పెడతా అంటేను క్రీమ్ వద్దని చెప్పాం. వాడికి తొందరగా పింపుల్స్ అవుతాయి అన్నమాట. మా ఓం ప్రజెంట్ ఏజ్ 19 years అండి. తను నాకు ఇప్పటికి గుర్తుంది, నేను 10th class ఉన్నప్పుడే వాడు పుట్టిండు. సో 7th ఉన్నప్పుడు మా బబ్లీ పుట్టింది. బోర్డ్ ఎగ్జామ్ కాదు, 7th December. నేను 7th ఉన్నప్పుడు December 2023 Novemberలో పుట్టింది బబ్లీ.
2003 నవంబర్లో పుట్టింది. 2007లో మా ఓన్ పుట్టిండు. సో కేక్ అయితే తెప్పించాం కానీ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ దొరకలేదు. లేట్గా వచ్చారు కదా అక్క వాళ్ళు. సో ఇదండి గుడ్ న్యూస్. మీరు దాని పెళ్ళి ఫిక్స్ అయింది అనుకున్నారు. ఆ గుడ్ న్యూస్ ఎట్లాగో చెప్తాను. ఆడపిల్ల కాబట్టి ఏజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి చేస్తాం. బట్ మా ఓన్ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది షేర్ చేయాలనిపించింది. మీరు అందరు చూస్తారు కదా వాడు ఇంట్లో ఎంత పని చేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ రెగ్యులర్గా షాప్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు కొడుకు. అయినా కూడా చదువులో బాగుంటాడు. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పిల్లలకి ఇలా మన ఇంటి సిచ్యువేషన్స్ అర్థమైతేనే వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని బాగా చదువుతారేమో. సో ప్రజెంట్ ఇక ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు అంటే ఇప్పుడు శేఖర్ అనుకోండి, మనం మన పిల్లలకి ఏం తెలియకుండా పెంచుతున్నామేమో అన్న ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. సో అంతేనండి. సో ఇలా అనిపించింది వీడియో. మీరు గెస్ చేసిన గుడ్ న్యూస్ అయితే ఇంకా చెప్పలేదు నేను, ఎందుకంటే తనకు పెళ్ళి సెటిల్ అవ్వలేదు. చూడాలి, ఇంకా ఫస్ట్ సంబంధమో చూడలేదు. సో తర్వాత ఏంటంటే గోరింటాకు పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయింది, 12 అయిందండి. రేపు పెట్టుకుంది బాగా అంటే లేదు నాకు ఇప్పుడే పెట్టు అంది మా అక్క. సో అదేమో పడుకుంది, నేను దానికి గోరింటాకు పెడుతున్నాను. నాకు ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు మా అక్క మనకు అప్పుడు కోన్స్ ఉండకపోయేది, మైదాకు పొడి కలుపుకొని పెట్టుకునే వాళ్ళం. అదేమో నాకు ఇట్లా పిట్ట ఎరిగినట్టు అంత గుండ్రంగా పెట్టి అదేమో సూత్తో డిజైన్ పెట్టుకునేది. అప్పుడు నేను పొద్దున్నే చాలా ఏడ్చేదాన్ని. సో మా అక్క నేను ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ నేనైతే మా అక్కకి మెహందీ పెట్టాను. తర్వాత మా అక్క వాళ్ళు బిడ్డకు పెట్టినా. నేను ఇంకా రేపు పొద్దున పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఓపిక లేదు, చలి పెడుతుంది. ఆ చేతికి గోరింటాకు పెట్టుకుని సో మా కూతురుగా పెట్టిన అది చూడండి ఎట్లా పెట్టుకుందో. అది ఇంకా రేపు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేట్ నైట్ అయిపోయింది. బాయ్, రేపు కలుస్తాం మళ్ళీ, టాటా.